అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతులకు ₹1 కోటి పరిహారం ప్రకటించారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. గాయాల తీవ్రతను బట్టి క్షతగాత్రులకు పరిహారం ఇవ్వనున్నట్లుగా తెలిపారు. కాగా ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారు. కాసేపట్లో అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు రానున్నారు. ఫార్మా సెజ్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. మృతుల కుటుంబాలకు సీఎం పరామర్శించనున్నారు. ఇప్పటికే ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని. బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. సో దాని మేరకు నేను కూడా రావడం జరిగింది. ₹1 కోటి చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్ కి అందజేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. మృతులకు ₹1 వరకు పరిహారం ప్రకటించారు జిల్లా కలెక్టర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంత మంది వరకు చనిపోయారు? అలాగే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కాసేపట్లో బాధితులను పరామర్శించేందుకు వెళుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? స్పందన ఫార్మా మృతుల కుటుంబాలకు ₹1 కోటి అయితే ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కేజీహెచ్ మార్చరీ వద్ద బాధిత కుటుంబాలను అయితే పరామర్శించారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసెజ్ ఎసెన్షియా సంస్థలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అందులో కోల్పోయిన 17 మంది దాదాపుగా ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. అయితే వీరందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారంగా ఇస్తున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎవరైతే గాయాల పాలై వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పరిస్థితిని సమీక్షించిన తర్వాత వారికి కూడా ఎక్స్గ్రేషియా అయితే ప్రకటిస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పాటు ప్రెజెంట్ ఎమ్మెల్యే సందర్భ విజయ్ కుమార్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ కంపెనీ వద్ద ఆల్రెడీ బాధిత కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ఇప్పటికే భారీగా చేరుకోవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తున్నట్టయితే మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నారు. అలాగే మొదటగా ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మెడికవర్ హాస్పిటల్ లో ఉన్నటువంటి బాధితులను అయితే పరామర్శించనున్నారు. తదనంతరం విశాఖ నుండి నేరుగా అచ్యుతాపురంలో ఉన్నటువంటి కంపెనీని కూడా సందర్శిస్తారు. దాని మీద సమీక్ష కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చాలా మంది చేరుకోవడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్ మరికొద్ది క్షణాలు ఇస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది.